మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు. నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, 3 రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలో చేసినటువంటి చట్టంలో చేసినటువంటి మార్పులు చేర్పుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సుమారు 12 కోట్ల మంది రైతు కూలీలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి ఇంత గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖండించింది. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రప్రథమంగా ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రఘువీరారెడ్డి గారు మంత్రిగా, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2వ తేదీ నాడు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారో అదే రాష్ట్రంలో 26 ఫిబ్రవరి 2కి 20 సంవత్సరాలు ఈ చట్టం పాస్ చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అంటే గతంలో 90-10 కాంపోనెంట్గా ఉండేటువంటిది. అంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఉండేవి. దాన్ని ఇప్పుడు 60-40 చేయడం కానీ, మహాత్మా గాంధీ గారి పేరుని ఒక పథకం ప్రకారం కావాలని ఈ పార్లమెంట్ యాక్ట్లో నుంచి వారి పేరు తీసివేయడం కానీ, అనేకమైనటువంటి ఇతర అంశాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించాలని పెద్దలు రఘువీరారెడ్డి గారు, నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రతిపాదించడం జరిగింది. ఆ మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే ఈ ఫిబ్రవరి 2, 2026కి మరి అనంతపురం జిల్లాలో సింగనమలలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పులు చేర్పులను ఖండిస్తూ ఒక పెద్ద నిరసన సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఒక పథకం ప్రకారం గ్రామీణ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. ప్రధానంగా ఈ చట్టంలో కడు పేదలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అల్పసంఖ్యాక వర్గాలు కానీ, బలహీన వర్గాలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ వీరందరూ కూడా ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా జాబ్ కార్డ్స్ తీసుకుని ఇందులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ చట్టం చేసిన తర్వాత రైతుకి ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా గ్రామీణ రోడ్ల నిర్మాణం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని లక్షల కిలోమీటర్లు ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొంత రోడ్లు కానీ నిర్మించుకున్నాం. అదేవిధంగా చెరువుల నిర్మాణం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అనేకమైనటువంటి బిల్డింగ్స్ని అసెట్స్ క్రియేషన్ కూడా ఈ పథకంలో చేయడం జరిగింది. ఈ విధంగా సుమారు 12 కోట్ల పైచిలకు ఉపాధి కూలీలు దీంట్లో ఉన్నారు. దీన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఒక రైట్ కింద, అంటే మేము రైట్ బేస్డ్ చట్టాలను ఇవ్వడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఇవన్నీ పౌరుడికి ఒక హక్కుగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కల్పించారు. దాన్ని తీసేయడానికి కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ జనవరి 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరి 5 నుంచి ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వంలో మా కమిటీలందరూ కూడా, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ, పార్టీ పెద్దలందరూ కూడా దీని మీద చేయడం జరుగుతుంది.
ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని గ్రామాల్లో నిరసనలు, మండల స్థాయిలో మండలంలో నిరసనలు, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, అసెంబ్లీ గొరవసు, జాతీయ స్థాయిలో ఒక 4-5 పెద్ద బహిరంగ సభలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. జనవరి 5వ తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు, గతంలో రైతులకి 3 నల్ల చట్టాలు చేస్తే ఈ విధంగా రిపీల్ అయ్యే వరకు పోరాటం చేస్తుందో అదేవిధంగా మహాత్మా గాంధీ గారి పేరు మార్పు మీద, చట్టంలో ఉన్నటువంటి మార్పుల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడి వచ్చేటువంటి లోక్సభ, రాజ్యసభ, శాసన పార్లమెంటు సమావేశాల్లో కూడా హౌస్లో కూడా పోరాటం జరుగుతుంది. ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎవరైతే అదానీలు, అంబానీలు, కార్పొరేట్ సంస్థలకి, పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాలు చేస్తుందో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.